పురాతన లోయలు, బంగారు ఆకాశాల మధ్య తన ప్రపంచాన్ని మించిన విధితో ఒక బాలుడు జన్మించాడు. అతని పేరు యోసేపు. యోసేపు, ఈ భూమిని చూస్తున్నావా? అవును నాన్న, చాలా అందంగా ఉంది. ఈ భూమి కేవలం మట్టి, రాళ్ళు మాత్రమే కాదు. ఇక్కడే నీ కథ మొదలవుతుంది. నా కథ యోసేపుకు అప్పుడే తెలియదు, కానీ అతని జీవితం త్వరలోనే మారబోతుంది. యోసేపు తన తండ్రి యాకోబుతో మరియు తన అన్నలతో ఒక ప్రశాంత గ్రామంలో జీవించాడు. యాకోబు జ్ఞానవంతుడైన ప్రేమగల తండ్రి. యోసేపు స్వచ్ఛమైన హృదయం ఉన్న కలలవాడు. అన్నలు బలమైనవారు, కానీ ఎప్పుడూ దయగలవారు కాదు. యోసేపా, ఎందుకెప్పుడు ఆలోచనలో ఉంటావు? నాకు పెద్ద విషయాల గురించి ఆలోచించడం ఇష్టం. పెద్ద విషయాలా? నువ్వింకా చిన్నవాడివే. ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. అతని కలలో నక్షత్రాలు, చంద్రుడు అతనికి నమస్కరించాయి. ఇదేంటి? అవి నాకెందుకు నమస్కరిస్తున్నాయి? నాన్న, నేను అద్భుతమైన కల చూశాను. చెప్పు నా కుమారా. నక్షత్రాలు, చంద్రుడు నాకు నమస్కరిస్తున్నాయి. ఇది ఏం అర్థం లేని మాటలు. అంటే నువ్వు మాకంటే గొప్పవాడివని అనుకుంటున్నావా? కాదు, నేను నా కల చెప్పానంతే. యోసేపు అమాయకంగా మాట్లాడాడు, కానీ అతని మాటలు అసూయ విత్తనాలు నాటాయి. నాన్న యోసేపును చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నక్షత్రాలు అతనికి నమస్కరిస్తున్నాయని అంటున్నాడు. ఒకరోజు అతని కలల్ని అతనే పశ్చాత్తాపపడతాడు. యోసేపు తన కలలను దేవుని వరంగా భావించాడు, కానీ రాబోయే తుఫాను అతనికి తెలియదు.